హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెబుల్స్. నేను మీతో చెన్నై సుధా. మన నేటికి చేయబోయేది వవ్వాల్ చాంప వేంపుడు. దీనికి ఏం లేదు, మనం చాంప ఫ్రెష్గా అంగిట్ల నుంచి తీసుకునాలి. ఫ్రిడ్జ్లో ఉండేది ఐస్ చాంప్ అంట, మన పెసరం ఉండేది పగిలిపోతుంది. దానివల్ల మనం ఫ్రెష్గా అంగిట్ల తీసి కట్ చేసి చేయబోతాము. దీనికి ఏమేమి మసాలా వేయబోతాం చూస్తాం రండి. మనం ఇప్పుడు 1 కిలో వవ్వాల్ చాంప ఎత్తుండా. ఇప్పుడు దీన్ని ఒక వెడల్పు ప్లేట్ లాగా పెట్టి ఎత్తుగండి. దాంట్లోనే మనం మసాలాస్ అన్ని వేయిపోతాము. దీనికి కావాల్సిన చూస్తేనంట 2 చెంచా కాశ్మీరీ మిరప్పొడి. దీంట్లో కారం ఉండదు, కలర్ కోసమే వేస్తున్నాము. మళ్ళీ మనం ఇంటి మిరప్పొడి ఒక 3 చెంచా వేసుకోండి. 1/2 చెంచా పసుపు పొడి, ధనియాల పొడి ఒక 3/4 చెంచా చాలు, గరం మసాలా ఒక 3/4 చెంచా, మళ్ళీ జీలకర్ర పొడి ఒక 1/4 చెంచా, అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం 2 చెంచా వేస్తున్నాము. ఏంటంటే మనకు 1 కిలో చాంప, దానివల్ల 2 చెంచా వేయాలి. మిరియాల పొడి ఒక 1/2 చెంచా చాలు. శనగపప్పు పిండి వచ్చి ఒక 1/2 చెంచా మనం వేసుకుంటాము. ఇది వచ్చి మనకు బాగా పెట్టుకుని చాంపల ఇది అన్ని రుచి కూడా ఉంటుంది. దాని తర్వాత మనం బియ్యం పిండి వేయపోతాము. బియ్యం పిండి వచ్చి 1 చెంచా చాలు. ఇది వేస్తేనే మొత్తం కారం మిక్స్ అయ్యి అన్ని చాంపల బాగా అంటించుకుని, దానివల్లనే మనం ఈ బియ్యం పిండి యూజ్ చేస్తున్నాము. 2 చెంచా కార్న్ఫ్లవర్ పిండి వేస్తున్నాము. ఇది బియ్యం పిండి అన్ని చేరితేనే బాగా చాంప వచ్చి కొంచెం కరకరలాడగా ఉంటుంది. కావాల్సిన ఉప్పు వేసుకోండి, బాగా పెసరి ఉడిచేయండి. దీంతో మనం 1 చెంచా నూనె పోయపోతాము. మంచి నూనె, ఇది రీఫైండ్ ఆయిల్ అయితే ఒక నూనె మనం పోసుకోవచ్చు. 1 చెంచా చాలు. ఉప్పు కూడా 1 చెంచా వేసుకోండి. మళ్ళీ చూసుకుని కూడా మనం ఉప్పు వేసుకోవచ్చు. దీంట్లో బాగా నీళ్ళు చల్లి, ఎంత మనకు నీళ్ళు కావాలనో నిండా నీళ్ళు పోయకూడదు. చూడండి, ఇలా వచ్చేదాకా మనం నీళ్ళు పోసి బాగా పెసరి పెట్టుకుపోతాము. ఇప్పుడు మనం దీంట్లో చాంప వేసి పెసరపోతాను. చాంప బాగా 2-3 సారి కడిగి పెట్టుకోండి. నేను కడిగేసి మీరు బాగా కడుకునాలా. చూడండి, మనం ఫ్రెష్ చాంప వల్ల బాగా ఇలాగ మన వల్ల పెసర ముడుస్తుంది. ఇదే మనకు చిల్లు ఉంటుంది, చిలిప్పు చాంప ఫ్రిడ్జ్లో ఉంటుంది అటంట, మనం పెసరేటప్పుడే పగులుతుంది చాంపని. దానివల్ల ఎప్పుడే వేంపుడుకు వచ్చి మనం ఫ్రెష్గా ఇది చేయాలా. చూడండి, మసాలా అన్ని జాగ్రత్తగా అంటించే మరి పెట్టేసి ఒక అరగంట చేపులు అట్నే వదిలేయండి. మళ్ళీ మనం ఎంచుకుంటాము. చూడండి, అరగంట చేపలు అయిపోయింది. ప్యాన్ పెట్టేసి మనం తవా పెట్టుకోవచ్చు. తవా పెట్టేసి నూనె ఒక 3 చెంచా పోస్తుంది. పోసేసి ఒక్కొక్క చాంపగా వేసేయండి. చాంప వేసేసి మనం సన్న మంటలో పెట్టేస్తాం. ఇలా ఉడిగిపోయింది. ఇప్పుడు తిప్పి వేస్తున్నా. తిప్పి వేసేయండి. ఉడిగిపోయింది. ఇప్పుడు నేను చాంప వేస్తున్నా. చూడండి, రుచి అయిన వవ్వాల్ చాంప వేంపుడు రెడీ. నేను వవ్వాల్ చాంప వేంపుడు ఎట్లా చేస్తాను చూసి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి. మీకు నచ్చున్న ఖండితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చెప్పండి. మర్చిపోకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.